ఇంకా ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు. ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు కేసు పెడతారు. అదే నీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పిటిషన్, నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పాను కదా మీకు, 3 ఏళ్ల తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు. ఎందుకంటే నేను 2006లో బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు. ఆయన అరవిందరావు గారు డీజీ, ఆంజనేయులు గారు డిఐజీ. ఈ కేసు ఆయనకి అప్పటి నుంచి తెలుసు, అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకోవడం. రామోజీరావు గారి వైపు ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడు కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం అంటే ధర్మం, వాళ్ళకున్న స్నేహం అటువంటిది. సో దానివల్ల చేసి ఉండొచ్చు. దేనివల్ల చేసున్నా దీనికి ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రమాదం కాదు, పోలీసు వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం చాలా పెద్ద డిబేట్ కదా. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను, పెద్ద డిబేట్కి దారితీస్తుంది, చిన్న విషయం కాదు. ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం, నాకు ఒక డీజీ గుర్తుంది, ఎవరో గిల్ అని పంజాబ్లో ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి. పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్, ఇంకెవడో రెబీరో గారు చేశాడు కానీ చేయలేకపోయాడు రెబీరో. ఎందుకంటే రెబీరో సిక్కు కాదు, వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు, రెబీరోని కూడా శత్రువుని చూసేవారు. ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరెవరికైతే బెంద్రన్వాలా అమృతధార అని ఒకటి ఇచ్చాడో, అంటే ఒక ఓటు తీసుకున్నాడు, మీరు ఖలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నట్టు డైరెక్ట్గా సిక్ అయ్యింది. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, డబ్బులు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేశాడు. మేము మామూలుగా చేయలేదు. అతను ఏంట్రా అతను చేసిన తప్పు అంటే, ఓ పార్టీలో అతనికి అప్పటికి 60 ఏళ్ళు, ఓ పార్టీలో ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఆఫీసర్ని పెర్ర మీద కొట్టాట. ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు, వాళ్ళకి తప్పులేదు పంజాబీ వాళ్ళకి, ఫుల్ మందులో ఉన్నాడు, ఒకటి కొట్టాడు పెర్ర మీద. 10 ఏళ్ళు నడిచింది కేసు. 10 ఏళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష వేశారు. జైలు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఏంటి నేను జైలుకి పోవాలా, ఇదే నేను చేసింది, ఇది తప్ప ఏంటి మాది చిన్న పిల్లది అని ఏదో ఉత్తరం వినిపించాడు. ఆవిడ వదల్లా, ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు జైలుకి వెళ్ళవలసిందే, క్షమాపణ చెప్పాడంటే నాకు క్షమాపణలు కాదు జైలుకి వెళ్ళవలసిందే పట్టుకుంది. చివరికి మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడకి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమిటి ఇచ్చారు స్టిక్కర్స్ అంటే, నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకూడదు, అది శిక్ష అని శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేయలేదు అంతే. ఎవరు తప్పు అనాలి ఇందులో? నిజంగా ఆవిడ అభిమానం చెప్తుంది, ఆవిడ ఫైట్ చేసింది. ఇప్పుడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు. అక్కడ అంత కేర్లెస్గా ఉండే డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూవ్మెంట్ను ఆపగలిగాడు. ఏ కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు అని వదిలేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేస్తుందని ఆవిడ కొట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ ఇచ్చి ఒక ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్ల. నేనైతే భారతరత్న వస్తుంది అనుకున్నాను. అంటే నిజంగా పోలీసులో నాకు తెలిసిన పోలీసులో అతను చేసిన పోలీసింగ్, ఒక దేశాన్ని కాపాడే పోలీసింగ్ కాపాడారు. పంజాబ్ అంతా కలిసి ఉండడానికి ప్రధానమైన కారణంలో ఎంఎస్ గిల్ ఉంది. ఏపీఎస్ గిల్, ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను. అన్నీ ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైట్ చేయాలి, అసలు వీళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అక్కడ హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట,
ఒక కామెంట్ బెంచ్ నుంచి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్ట్ తీసుకురావడం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి చెప్పారు పంపించారు. సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్ట్ పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకు ఉన్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేకపోతే మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అది రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు. ఇంకెవరో చేయడానికి నాకు ఒకసారి 3 Town పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది. గవర్నమెంట్ హాస్పిటల్ బండిని కారు గుద్దితే ఆ బండి వాటికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయాడు. నెంబర్ అన్ని నోట్ చేసుకున్నాడు. చేసుకుని వాడు పోలీస్ స్టేషన్ 3 Townలో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచిగా నాకు రోజు అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి, గురువు ఇలా గుద్దేశాను, జనం మునిగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే అవును పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు, అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు అని కబురెట్టారు. అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకుపోయింది. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండివాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుపుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, అది తప్పులో వదిలేదు. చూడండి బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పెట్టుకొని బండికి ఏమన్నా వెనక నుంచి కొద్దిగా ముందడిపోయాడు. సరే నీకు అలా కాదు, మీరు వైద్యానికి మంచి వైద్యం ఇచ్చి నీకు డబ్బులు అర్థమంటావు చెప్పాను అంటే ఆడి దగ్గర నేను డబ్బులు ఇస్తాడు. మాకు బండి ఉంది, అడిగి బండి ఉంది, చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కాదే నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, ఈ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. కేసు ఎస్ఐ గారు వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఎలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారు ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లండి వదిలేస్తాడు. ఆయన పెట్టుకుంటే కేసు ఎక్కడం నువ్వే, వదిలేయడం నువ్వేనా, ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి. అదేంటండి నేను ఏం రాజీ పడిపోతానంటే అడుగుతున్నాను. ఇంకా కేసు పెట్టడం నువ్వే, ఏంటంటే మీరు ఖాళీగా ఉన్నావా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు వచ్చి, ఆయన లోపల వేసారండి, లోపల ఏదో బయట కూర్చోబెట్టారండి. వెళ్ళారు, ఆయన పరిచయం లేదు నాకు. మీరు ఎవరండి, అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారు అని నాకు తెలుసు, కారు అని చెప్తే మీరు రాజ్యత మేము పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ అని చెప్పాను. మా పోలీస్ స్టేషన్ ముగించండి ఇంక మేమెందుకు అన్నాడు. అదే మీకు ఏం కావాలండి, వాళ్ళు అయ్యో ఆ కారు వాడికి వచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని మీరు పంపించండి, ఏజ్ లేదు కానీ అదేంటండి ఉద్దేశం పోతాడా. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకున్నా ఎస్ఐ, పేరు చెప్పాం. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను, అతను కనిపిస్తే ఇంకా పెట్టుకుంటున్నాడు. డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళల్లో వచ్చేస్తావా కొడుతున్నావా అని అడుగుతుంటారు. ఏం చేస్తారు పోలీస్కి అలా కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేశాలని అనగానే ఆవేశం వచ్చింది, పట్టుకో కారు అన్నాడు. వీడు వచ్చి వదిలేండి అంటే అలా ఉంటాడు. సెటిల్మెంట్ చేసిన మనిషి కాదా అసలు, మంచిది డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని. ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చామండి సుబ్రహ్మణ్య వేదాల్లో. ఇప్పుడు సుబ్రహ్మణ్య వేదాల్లో రిపోర్ట్ ఇచ్చారు, ఓపిక లేదు కానీ ఖచ్చితంగా నా రిపోర్ట్ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు, స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ ఏబిఎన్ TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటో ఇంటి కూడా చూపిస్తున్నారని
అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి అసలు. ఇది నాకు ఆ బొంబాయి పేపర్ రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ఈ ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం. మన ఈయన మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు, వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్ గా బ్రోకల్ వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్లి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో. అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది, అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్లి రేప్ కేసుకుని బుక్ చేసి లోపలేస్తారు. అది లా.